దానికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో పాటల్లో సింగింగ్లో చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, గీతికనో ఏదో పేరు. ఆటలు ఆమె, పాటలు ఆమె, సంగీతం ఆమె, డ్యాన్సు ఆమె, రన్నింగు ఆమె, చదువులో మాత్రం సున్నా. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం శ్రావణం, నాకు చదువు రాదు, మిగతా అన్నీ వచ్చు అని. అలాగే మనకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు హోమ్ మినిస్టర్ గారికి. లా అండ్ ఆర్డర్ని చూసుకోవటం తప్ప అన్నిట్లో ఉన్నారు మీరు. క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఒంగుడు దూకులు ఆట ఆడతారు, రింగ్ ఆట ఆడతారు, సాంగ్లు పాడతారు, వేళ్ళు వేస్తారు, గోళ్ళు వేస్తారు. హోమ్ మినిస్టరా, మీ డ్యూటీ ఏంటి, మీరు చేయాల్సింది ఏంటి? ఆ హెరిటేజ్కి ఏమన్నా అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. మనకి లా అండ్ ఆర్డర్ తప్ప అన్నీ తెలుసు. ఆ పక్కన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి గారిని పొగడటం మాత్రం ఒకటే తెలుసు. అమ్మ, మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఆద్యులు మన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆ పేటెంట్ రైట్స్ అంటే, మిస్సింగ్ ఉమెన్స్కి పేటెంట్ రైట్లు ఎవరు అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉప ముఖ్యమంత్రి గారు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించే అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేశారు. అమ్మ, మీ డిపార్ట్మెంట్ అమ్మా, ఏది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు, మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కూడా వినాలి ఈ ఇన్ఫర్మేషన్. అమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట ఒక సంవత్సరంలో, నేను ఇది డేటా చదువుతుంది 1/7/2024 నుంచి 2/7/2025 వరకు. యాజ్ పర్ CCTNS డేటా, a total 7,499 women missing cases and 3,617 girl missing cases were registered in Andhra Pradesh state between 1/7/2024 to 2/7/2025. ఇప్పుడు నవ్వండి, పక్కపక్కలో ఏకైకలు. అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, నవ్వండి. ఇప్పుడు నవ్వండి, డ్రామాలు వేయండి, దీని మీద వేయండి. ఒక సంవత్సరంలో 7,499 మంది ఉమెన్స్ మిస్ అయ్యారు అండ్ 3,600 గర్ల్ మిస్సింగ్ కేసెస్. ఉమెన్ మిస్సింగ్ అండ్ గర్ల్ మిస్సింగ్. గర్ల్ మిస్సింగ్ అంటే బిలో 18 ఇయర్స్ మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ అంటారండి. ఉమెన్ అంటే అబౌవ్ 18 అబౌవ్ మిస్ అయితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అంటారు. అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమాంగ్ దమ్ 6,816 ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండ్ 3 గర్ల్ మిస్సింగ్స్ వర్ ట్రేస్డ్. As per CCNS data, total 495 cases and 29 women murder cases were registered between 1/7/2024 నుంచి 2/7/2027 వరకు. అంటే 1,495 రేప్ కేసులు, 29 ఉమెన్ మర్డర్ కేసెస్ ఒక సంవత్సరంలో రిజిస్టర్ అయినాయి. దీనికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది 2025 నుంచి 2026 వరకు. ఒక సంవత్సరంలో 1,500 మంది అమ్మాయిలు రేప్ అయ్యారు, 29 మంది అమ్మాయిలు మర్డర్ చేయబడ్డారు. మరి 7,499 ప్లస్ 3,617 మొత్తం అంటే ఇంచుమించుగా 11,000 మంది ఒక సంవత్సరంలో, ఇంకోళ్ళు 11,000 మంది ఒక సంవత్సరంలో, 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 yearsలో. 24 నెలల్లో రమారమి, 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు. అంటే రమారమి ఒక నెలకు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న, కలకట్టాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏమి హెలికాప్టర్లు పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ఉప ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు,
ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకే తిరగటానికే సరిపోతుందా? మరి ఈ అమ్మాయిలన్నింటినీ ట్రేస్ చేయాల్సినటువంటి మీరు డ్రామాలు వేసుకుంటూ ఉంటే, క్రికెట్ ఆడుతూ ఉంటే, ఉంగుడు దూకుళ్ళు ఆడుతూ ఉంటే, కర్రాబెళ్ళ ఆడుతూ ఉంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు లా అండ్ ఆర్డర్ను పరిరక్షిస్తారు? ఈ తల్లిదండ్రులను పరామర్శించారా వెళ్ళి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఈ మర్డర్ జరిగినటువంటి అమ్మాయిల్లో కానీ, రేపు గురి చేయబడినటువంటి అమ్మాయిల్లో కానీ, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల్లో కానీ ఒక్క అమ్మాయి ఇంటికి మీరు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళకి ఓదార్చి, అమ్మా ఇదిగో నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, డీజీపీతో మాట్లాడుతున్నా, హెలికాప్టర్ పంపిస్తున్నా, విమానం పంపిస్తున్నా అని ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి? ఇంతమంది అమ్మాయిలు, 22,000 మంది అమ్మాయిలు ఒక 2 సంవత్సరాల్లో మిస్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేయమను? వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు వెళ్ళి ఒక కళాక్షేత్రం పెట్టుకోండి, ఒక కళామ్మ తల్లికి బుద్ధి బిడ్డల్లాగా మీరందరూ వెళ్ళి ఒక ట్రూప్ పెట్టుకొని డ్రామాలు వేసుకోండి, పాటలు పాడుకోండి, ఆటలు ఆడుకోండి, డ్యాన్సులు వేసుకోండి. ప్రపరిలో ఇంకొకరు చూసుకుంటారు. మీకెందుకు?